ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 3rd చాప్టర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ చాప్టర్లో యూక్లిడ్ యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాము. యూక్లిడ్ యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్. యాక్సియమ్స్ అంటే ఏమిటి? అసలు యాక్సియమ్స్ అంటే ప్రూఫ్స్ అవసరం లేనటువంటి మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్నే యాక్సియమ్స్ అంటాము. ఎలా అంటే మన యూనివర్సల్ ట్రూత్స్ లాగా ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ అప్ టు డౌన్, ఇలాంటివంటి యూనివర్సల్ ట్రూత్స్ ప్రూఫ్స్ అవసరం లేదు కదా వీటికి, అలాంటివే యాక్సియమ్స్ కూడా. మొత్తం యూక్లిడ్ యాక్సియమ్స్ 7 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యాక్సియం, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ది సేమ్ థింగ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు వన్ అనదర్. నెక్స్ట్ సెకండ్ యాక్సియం, ఇఫ్ ఈక్వల్స్ బీ యాడెడ్ టు ఈక్వల్స్ ది హోల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. Third axiom, if equals be subtracted from equals, the remainder are also equal. Fourth axiom, things which coincide with one another are equal to one another. Next, fifth axiom, the whole is greater than the part. Sixth axiom, things which are double of the same things are equal to one another. Seventh axiom, things which are half of the same things are equal to one another. సో ఈ 7 యాక్సియమ్స్కి ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ యాక్సియం, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ది సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. హియర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ స్క్వేర్, ఆల్సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. So these two figures equal to the same figure square. So area of rectangle equal to area of the triangle. ఫస్ట్ యాక్సియంకి మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ కనిపిస్తున్నాయి, డాలర్స్, రూపీస్ అండ్ ఈ కాయిన్స్ని ఎన్స్ అనుకుందాం. మనం జపాన్లో కరెన్సీని ఎన్స్ అంటారు. ఇక్కడ మనకి ఎక్స్ అనేది డాలరు, అలానే వై అనేది మన రూపీస్, మరలా వై అనేది రూపీస్, జెడ్ అనేది జపాన్ ఎన్స్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఈ డాలర్ ఎక్స్ అనేది ఇక్కడ 120 రూపీస్కి ఈక్వల్, ఇదే 120 రూపీస్ ఎన్స్లో 2 కాయిన్స్కి ఈక్వల్. సో మనకి ఇక్కడ ఇటు 120 ఇటు డాలర్కి ఈక్వల్, అలానే ఈ 120 ఇక్కడ 2 కాయిన్స్కి కూడా ఈక్వల్. కాబట్టి ఈ డాలరు కాయిన్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సింపుల్గా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై, వై మరలా జెడ్కి ఈక్వల్ అయినట్లయితే కనుక దెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జెడ్. థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ది సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. Second axiom, if equals are added to equals, the wholes are also equal. 2 ఈక్వల్ క్వాంటిటీస్కి ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నటువంటి అమౌంట్ని యాడ్ చేసినట్లయితే ఆ వచ్చే మొత్తం కూడా ఈక్వల్గా ఉంటుంది అనేది యాక్సియం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ గ్రామ్స్ బి గ్రామ్స్ 2 బౌల్స్లోనూ ఉన్నటువంటి రైస్ ఈక్వల్గా ఉంది. సో ఇప్పుడు ఈ 2 బౌల్స్లో ఉన్న రైస్కి కొంత 10 గ్రామ్స్ రైస్ కనుక యాడ్ చేసినట్లయితే ఏ ప్లస్ 10 గ్రామ్స్ అలానే బి ప్లస్ 10 గ్రామ్స్ అంటే రిజల్టింగ్గా వచ్చే అమౌంట్ కూడా ఈక్వల్గా ఉంటుంది అనేది ఈ సెకండ్ యాక్సియం. Third axiom, if equals are subtracted from equals, the remainders are also equal. 2 ఈక్వల్ క్వాంటిటీస్లో నుంచి సేమ్ క్వాంటిటీస్ని కనుక సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మిగిలిపోయే క్వాంటిటీస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 బౌల్స్లోనూ ఉన్నటువంటి రైస్ ఈక్వల్గా ఉంది, ఏ గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు బి గ్రామ్స్. 2 బౌల్స్లోనూ 20 గ్రామ్స్ మైనస్ చేసినట్లయితే ఏ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 20. సో రిమైండర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. నెక్స్ట్ ఫోర్త్ యాక్సియం, థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఏవైనా 2 థింగ్స్ కనుక ఒకదాని మీద ఒకటి ఉంచినప్పుడు ఆ 2 కోయిన్సైడ్ కనుక అయినట్లయితే ఆ 2 థింగ్స్ కూడా ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటాయి. ఇక 2 రైట్ యాంగిల్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఉంచినప్పుడు ఆ 2 కూడా కోయిన్సైడ్ అవుతాయి. సో 2 రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అలాగే మనం రూపీ కాయిన్స్ కానీ 5 రూపీస్ కాయిన్స్ కానీ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసినప్పుడు అవన్నీ కూడా కోయిన్సైడ్ అవుతాయి, అవన్నీ ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటాయి. అలాగే మన ఇంట్లో వేసుకున్నటువంటి ఫ్లోరింగ్ టైల్స్ కూడా అన్నీ ఈక్వల్గా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఉంచినప్పుడు అవన్నీ కూడా కోయిన్సైడ్ అవుతాయి. కాబట్టి ఆ టైల్స్ అన్నీ కూడా ఈక్వల్ అని చెప్పచ్చు.
ఫిఫ్త్ యాక్సియం, హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది పార్ట్. హోల్ అంటే మొత్తము, పార్ట్ అంటే అందులో ఒక భాగము. హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది పార్ట్ అంటే ఎప్పుడు కూడా మొత్తం అనేది భాగం కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. హియర్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ పిజ్జా అండ్ స్లైస్. పిజ్జా ఈజ్ గ్రేటర్ దాన్ ది స్లైస్ ఆల్వేస్. సిక్స్త్ యాక్సియం, థింగ్స్ విచ్ ఆర్ డబుల్ టు ది సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ సైడ్ ఉన్నటువంటి గ్లాస్లో సగానికి వాటర్ ఉంది, దాన్ని డబల్ చేసినట్లయితే కనుక గ్లాస్కి ఫుల్గా వాటర్ వస్తుంది. అలానే సెకండ్ లైన్లో కూడా గ్లాస్లో హాఫ్కి వాటర్ ఉంది, ఆ వాటర్ని డబల్ చేసి బౌల్లో పోసారు. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్. రైట్ సైడ్ ఉన్నటువంటి 2 గ్లాసెస్లో వాటర్ ఈక్వల్. అలానే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బౌలు అలానే గ్లాస్లో వాటర్ కూడా ఈక్వల్. సో థింగ్స్ విచ్ ఆర్ డబుల్ టు ది సేమ్ థింగ్. 2 గ్లాసెస్ని డబల్ చేసినప్పుడు ఒక గ్లాస్లో వాటర్ని గ్లాస్లో, ఒక గ్లాస్లో వాటర్ని బౌల్లో పోసినట్లయితే ఇప్పుడు ఆ గ్లాసు బౌలు రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఇది సిక్స్త్ యాక్సియంకి ఎగ్జాంపుల్. థింగ్స్ విచ్ ఆర్ డబుల్ టు ది సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. సిక్స్త్ యాక్సియంకి మరొక ఎగ్జాంపుల్. హియర్ 2 కప్ కేక్స్ ఆర్ ఈక్వల్ టు 1 బిగ్ కేక్. దెన్ 2 కప్ కేక్స్ని డబల్ చేసినట్లయితే 4 కప్ కేక్స్ వస్తాయి. 4 కప్ కేక్స్ 2 బిగ్ కేక్స్కి ఈక్వల్ అవుతాయి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2b. అలాగే సెవెంత్ యాక్సియం కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ వర్తిస్తుంది. ఇఫ్ 1 కేక్ ఈజ్ ఈక్వల్ టు 2 కప్ కేక్స్, దాన్ని హాఫ్ చేసినట్లయితే ఆ ఒక కేక్ని హాఫ్ చేస్తే వచ్చేది 1 కప్ కేక్ ఈక్వల్ అవుతుంది. ఇది సెవెంత్ యాక్సియం. యూక్లిడ్ పాస్టులేట్స్, ప్రూఫ్స్ ఉన్నటువంటి స్టేట్మెంట్స్నే పాస్టులేట్స్ అంటారు. మొత్తం 5 యూక్లిడ్ పాస్టులేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, టు డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఎనీ పాయింట్. సెకండ్ పాస్టులేట్, టు ప్రొడ్యూస్ ఏ ఫైనైట్ స్ట్రైట్ లైన్ కంటిన్యూస్లీ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. Third postulate, to describe a circle with any center and radius. Fourth postulate, that all right angles are equal to one another. Fifth postulate, a straight line falling on 2 straight lines makes the interior angles on the same side less than 2 right angles. The straight lines, if produced indefinitely, will meet on that side on which the angles are less than 2 right angles. ఇది ఫిఫ్త్ పాస్టులేట్. నెక్స్ట్ ఒక్కొక్క పాస్టులేట్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. యూక్లిడ్ ఫస్ట్ పాస్టులేట్, మార్క్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఏ అండ్ బి ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. ఒక పేపర్ మీద ఏబి అనే 2 పాయింట్స్ని గుర్తుపెట్టిన తర్వాత డ్రా ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఏ అండ్ బి. ఏ అండ్ బి గుండా పాస్ అయ్యేటట్లుగా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. హౌ మెనీ సచ్ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ ఏ అండ్ బి. ఇదే ఏ అండ్ బి గుండా పాస్ అవుతూ ఇంకా ఎన్ని లైన్స్ గీయగలము అంటే ఓన్లీ 1 లైన్ మాత్రమే డ్రా చేయగలం. వీ కెన్ డ్రా ఓన్లీ 1 లైన్ త్రూ ఏ అండ్ బి. We cannot draw more than 1 distinct line through 2 given points. ఈ 2 పాయింట్స్ గుండా ఒక లైన్ మాత్రమే గీయగలం, అంతకంటే ఎక్కువ లైన్స్ గీయలేము. అలాగే ఒక పాయింట్ నుంచి అయితే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయొచ్చు. యూక్లిడ్స్ ఫస్ట్ పాస్టులేట్ గివ్స్ ది అబోవ్ కాన్సెప్ట్స్. ఫస్ట్ పాస్టులేట్ ఏంటంటే దెర్ ఈజ్ ఏ యునిక్ లైన్ దట్ పాసెస్ త్రూ ది గివెన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. 2 డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఓన్లీ 1 లైన్ మాత్రమే డ్రా చేయగలము. అదే ఒక్క లైన్ గురించి అయితే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయొచ్చు. వీటినే మనం కోయిన్సైడ్ లైన్స్. 2 లైన్స్ కనుక డ్రా చేస్తే కోయిన్సైడ్ లైన్స్ అంటాము. 2 కంటే ఎక్కువ లైన్స్ కనుక డ్రా చేసినట్లయితే కాంకరెంట్ లైన్స్ అంటారు. సో ఇవన్నీ కూడా కాంకరెంట్ లైన్స్ అన్నమాట. సో 2 గివెన్ పాయింట్స్ నుంచి ఓన్లీ 1 లైన్ మాత్రమే డ్రా చేయగలం. ఇది యూక్లిడ్ ఫస్ట్ పాస్టులేట్.
నెక్స్ట్ సెకండ్ పోస్టులేట్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ పీక్యూ ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. లైన్ సెగ్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండూ ఉంటాయి. ఇంకా దీన్ని మనం లెంగ్త్ని మెజర్ చేయొచ్చు అనమాట. లైన్ సెగ్మెంట్ పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ని గీసిన తర్వాత ఎక్స్టెండ్ ది లైన్ సెగ్మెంట్ బోత్ సైడ్స్ అంటే పీకి ఇటువైపు లెఫ్ట్ సైడ్, అలానే క్యూకి రైట్ సైడ్ ఎంత దూరమైనా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ పోస్టులేట్. హౌ ఫార్ ది లైన్ సెగ్మెంట్ పీక్యూ కెన్ బి ఎక్స్టెండెడ్ బోత్ సైడ్స్. ఎంత దూరం అలా ఎక్స్టెండ్ చేయగలము అంటే ఎంత దూరమైనా ఈ పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్స్టెండ్ చేయొచ్చు. సో సెకండ్ పోస్టులేట్, ఏ లైన్ సెగ్మెంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్ ఎయిదర్ సైడ్ టు ఫార్మ్ ఏ స్ట్రైట్ లైన్. సో అలా ఎక్స్టెండ్ చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందన్నమాట. ఎంత దూరమైనా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. దానికి ఎండ్ పాయింట్ అనేది లేదు, ఇంకా బోత్ సైడ్స్ ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు అన్నమాట. ఇంకా నెక్స్ట్ థర్డ్ పోస్టులేట్, రేడియై ఆఫ్ 4 circles ఆర్ గివెన్ 3 centimeters, 4 centimeters, 4.5 centimeters, 5 centimeters. సో ఇలా రేడియస్ ఇచ్చినప్పుడు కంపాస్ యూస్ చేసి మనం సర్కిల్స్ గీయచ్చు. సో మనం సర్కిల్స్ గీయాలంటే మనకు కావాల్సింది సెంటర్ అండ్ రేడియస్. సెంటర్ రేడియస్ కనుక తెలిసినట్లయితే సర్కిల్ని డ్రా చేయొచ్చు. ఇది యూక్లిడ్ థర్డ్ యాక్సియం. ఇఫ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ గివెన్, can you draw a circle? Yes, you can draw a circle with any center and any radius. So third postulate, we can describe a circle with any center and radius. సెంటర్ రేడియస్ కనుక ఇచ్చినట్లయితే ఏ సర్కిల్ అయినా కానీ మనం డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పోస్టులేట్, టేక్ ఏ గ్రిడ్ పేపర్ అంటే మనకి గ్రాఫ్ పేపర్ లాంటిది అనమాట. డ్రా డిఫరెంట్ ఫిగర్స్ విత్ రిప్రజెంట్ ఏ రైట్ యాంగిల్ రిప్రజెంట్ చేసేటట్లుగా డిఫరెంట్ ఫిగర్స్ని గీసి వాటన్నిటిని కట్ చేసి ఒకదాని మీద ఒకటి కనుక ఓవర్లాప్ చేసినట్లయితే అవన్నీ కోయిన్సైడ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇది ఫోర్త్ యాక్సియం, ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. నెక్స్ట్ ఫిఫ్త్ పోస్టులేట్, వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫాలింగ్ ఆన్ టూ స్ట్రైట్ లైన్స్, ఇక్కడ చూడండి మనకి 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఇంకొక స్ట్రైట్ లైన్ ఈ 2 లైన్స్ మీద ఫాల్ అంటే ఈ 2 లైన్స్ మీద ఉండేటట్లుగా డ్రా చేశారు. మేక్స్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ టేకెన్ టుగెదర్. మేక్ ది ఇంటీరియర్ యాంగిల్స్ అన్నారు ఫస్ట్. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏమంటారంటే ట్రాన్స్వర్సల్ అంటారు. ఈ లైన్ని ఎల్ అనుకున్నట్లయితే కనుక ఎల్ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఈ ట్రాన్స్వర్సల్ 2 లైన్స్ మీద ఫాల్ పడినప్పుడు గీసినప్పుడు మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 8 యాంగిల్స్లో 4 యాంగిల్స్ ఇంటీరియర్ లోపల ఉంటాయి అన్నమాట. ఆ లోపల ఉండే యాంగిల్స్ ఏంటంటే 1, 2, ఇది కనుక మనం 3 అనుకున్నట్లయితే 3, 4, ఒక 4 ఎక్స్టీరియర్ అంటే బయట ఉంటాయి ఒక 4, ఇక్కడ ఒక 1, 2, 3, 4 అంటే మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అయితే 4 యాంగిల్స్ ఎక్స్టీరియర్గా ఉంటాయి, 4 యాంగిల్స్ ఇంటీరియర్గా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ఇట్. ఆన్ ది సేమ్ సైడ్ అంటే ఇట్ అంటే ఇక్కడ ఇది ట్రాన్స్వర్సల్ ఇదన్నమాట, ఎల్ అనే లైన్. దీనికి సేమ్ సైడ్ ఒకే వైపు ఉండే 2 యాంగిల్స్ ఉంటాయి కదా, ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ టేకెన్ టుగెదర్ ఈజ్ లెస్ దాన్ 2 రైట్ యాంగిల్స్. ఈ రెండు కనుక లెస్ దాన్ 2 రైట్ యాంగిల్స్ అంటే 2 రైట్ యాంగిల్ అంటే 90, 2 రైట్ యాంగిల్స్ అంటే 180. ఈ రెండింటిని సేమ్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ని సమ్ చేస్తే 180 కంటే కనుక తక్కువ కనుక వచ్చినట్లయితే దెన్ ది 2 స్ట్రైట్ లైన్స్ ఇఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ఫైనెట్లీ. ఈ 2 లైన్స్ కనుక మనం ఎంత దూరం ఎక్స్టెండ్ చేస్తే కనుక 180 కంటే తక్కువ ఏ వైపు అయితే వస్తుందో ఆ వైపు ఆ 2 స్ట్రైట్ లైన్స్ కూడా కోయిన్సైడ్ అవుతాయి. మీట్ ఆన్ దట్ సైడ్ ఆన్ విచ్ ది సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ లెస్ దాన్ 2 రైట్ యాంగిల్స్. ఈ రెండు ఎక్కడ కోయిన్సైడ్ అవుతాయి అంటే ఎటువైపు అయితే 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 కంటే తక్కువ వస్తుందో ఆ వైపున స్ట్రైట్ లైన్స్ అనేవి కోయిన్సైడ్ అవుతాయి అనేది ఈ యాక్సియం. 5th యాక్సియం ఇంకొకసారి చూద్దాము. ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫాలింగ్ ఆన్ 2 స్ట్రైట్ లైన్స్, ఇవి 2 స్ట్రైట్ లైన్స్, ఇంకొక స్ట్రైట్ లైన్ ఈ 2 లైన్స్ మీద కనుక ఫాల్ అంటే పడేటట్లుగా డ్రా చేసినట్లయితే ఇంటీరియర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 8 యాంగిల్స్లో 4 ఇంటీరియర్గా ఉంటాయి, 4 ఎక్స్టీరియర్గా ఉంటాయి. ఈ 2 ఇంటీరియర్ యాంగిల్స్లో 2 ఏమో సేమ్ సైడ్ ఉంటాయి, అంటే దీన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. ఎల్ అనే లైన్ ట్రాన్స్వర్సల్ అంటారు. ట్రాన్స్వర్సల్కి 2 ఒకవైపు 2
ఏమో రైట్ సైడ్, 2 లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అంటే ఈ 2ని సేమ్ సైడ్ అంటాం. 1, 2 అనేవి సేమ్ సైడ్ ఉన్నాయి. అలానే వీటిని 3, 4 అనుకున్నట్లయితే 3, 4 యాంగిల్స్ కూడా ఈ ట్రాన్స్వర్సల్స్కి సేమ్ సైడ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 2 లైన్స్ కనుక మనం ఎక్స్టెండ్ చేస్తే 2 లైన్స్ని అవి ఎటువైపు కోయిన్సైడ్ అవుతాయి అంటే ఈ సేమ్ సైడ్ ఉన్నటువంటి 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 2 రైట్ యాంగిల్స్ కంటే లెస్ దాన్ 2 రైట్ యాంగిల్స్, అంటే 2 రైట్ యాంగిల్స్ కంటే తక్కువ ఎటువైపు అయితే వస్తుందో అటువైపు లైన్స్ 2 కూడా కోయిన్సైడ్ అవుతాయి. ఇది యాక్సియం. ఇటువైపు లైన్స్ ఇటువైపు ఏమో లెస్ దాన్ 180 వస్తుంది, ఇటువైపు గ్రేటర్ దాన్ 180 వస్తుంది. కాబట్టి ఇవి మనం ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా కానీ ఎక్కడా కూడా కోయిన్సైడ్ అవ్వవు అనమాట. ఎటువైపు కోయిన్సైడ్ అవుతాయి అంటే సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, అంటే ఒకే వైపు ఉన్నటువంటి 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 కంటే తక్కువ వస్తే లెస్ దాన్ 2 రైట్ యాంగిల్స్, 180 కంటే తక్కువ కనుక వచ్చిన వైపు ఆ 2 స్ట్రైట్ లైన్స్ కూడా కోయిన్సైడ్ అవుతాయి మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే. ఇది 5th యాక్సియం. 5th యాక్సియంకి పాస్టులేట్కి ఈక్వలెంట్గా కొంతమంది మ్యాథమెటిషియన్స్ కొన్ని పాస్టులేట్స్ చెప్పారు. వాటిని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.